హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మణి. మీరు చూస్తుంది స్మార్ట్ మనీ లోగిలి. ఈరోజు వీడియోలో నేను హెయిర్ స్మూత్ అండ్ షైనీగా అవ్వటానికి, అదేవిధంగా బలమైన స్ట్రాంగ్ హెయిర్ అవ్వటానికి నేను ఒక హెయిర్ గ్రోత్ జెల్ ప్రిపేర్ చేశానండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద నేను ఐరన్ కడాయి పెట్టుకున్నానండి. ఐరన్ కడాయిలో నేను 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేశాను. ఈ వాటర్లో నేను 1 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేస్తున్నానండి. మెంతులు మన హెయిర్కి అంత మేలు చేయదండి. ఇందులో ఉన్న బీటా కెరోటిన్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్ని రిమూవ్ చేస్తుంది. మన హెయిర్లో లివింగ్ సెల్స్, డెడ్ సెల్స్ అని 2 ఉంటాయండి. లివింగ్ సెల్స్ కావాల్సిన పోషకాలని మెంతులే అందిస్తాయి. నెక్స్ట్ నేను యాడ్ చేసింది వచ్చేసి 1 టేబుల్ స్పూన్ కలోంజీ సీడ్స్ అండి. కలోంజీ సీడ్స్ నల్ల జీలకర్ర అంటారు. ఇది మన జుట్టుకి అంత మేలు చేయదండి. ఇందులో అమైనో యాసిడ్స్, ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది మన తెల్ల జుట్టును కూడా నిరోధిస్తుందండి. నెక్స్ట్ నేను 1 టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు వాడాను. నల్ల నువ్వులు మన జుట్టుని స్ట్రాంగ్గా మరియు షైనీగా చేస్తాయండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేశానండి. ఫ్లాక్స్ సీడ్స్ మన జుట్టుకి అంత మేలు చేయదండి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల ఇది మన స్కాల్ప్ను నరిష్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. ఇందులో తేమ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల హెయిర్ సిల్కీగా డ్రై అవ్వకుండా మంచిగా ఉంటుందండి. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఈ ఇందులో చాలా హెవీగా ఉంటాయండి. సో హెయిర్కి ది బెస్ట్గా వర్క్ చేస్తుంది ఫ్లాక్స్ సీడ్స్. వీటన్నిటిని ఒక 15 మినిట్స్ వరకే మరిగించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకునే మరిగించుకోండి. దగ్గరుండి ఇట్లా కలుపుకుంటూ ఉండండి. మీ దగ్గర ఐరన్ కడాయి ఉంటే మాత్రం ఐరన్ కడాయిలోనే ఇది తయారు చేయండి. ఎందుకంటే ఐరన్ కడాయిలో ఇంకా బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. ఐరన్ కడాయి లేకపోతే నార్మల్ స్టీల్ కడాయిలైనా చేయొచ్చండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ హెయిర్ గ్రోత్ జెల్ని మీరు వారానికి 2 సార్లు ఖచ్చితంగా రాసుకుంటూ ఉంటే మీ హెయిర్ గ్రోత్ కూడా ప్రమోట్ అవుతుంది. అదేవిధంగా హెయిర్ సిల్కీ మరి షైనీగా అవుతుందండి. చాలామంది చుట్టూ డ్రై అయిపోతూ ఉంటుంది, అదేవిధంగా ఫ్రీజీనెస్గా ఉంటాయి. అలాంటి వారు ఈ హెయిర్ గ్రోత్ జెల్ని తలస్నానం చేసి ఒక 1 అవర్ ముందు అప్లై చేసుకోండి. 1 అవర్ తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి. ఇలా మీరు ఎప్పుడు తలస్నానం చేస్తే ముందో ఇట్లా చేసినా చాలండి. ఇలా మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీ హెయిర్ సిల్కీగా మరి షైనీగా అవుతుందండి. న్యాచురల్గా వాడే ఇంగ్రీడియంట్స్ వల్ల రిజల్ట్ కొంచెం లేట్ పట్టినా కానీ లాంగ్ లాస్టింగ్గా ఉంటాయండి. మీరు రెగ్యులర్గా వాడుతూ ఉంటే మీ హెయిర్ బలంగా కూడా అవుతుంది, పొడవుగా కూడా తయారవుతుంది, సిల్కీ మరి షైనీగా అవుతుంది. ఎందుకంటే నేను వాడుతున్నాను కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. సిల్కీగా అవడానికి ది బెస్ట్ సొల్యూషన్ ఇది. ఈ విధంగా సగానికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని నేను ఒక స్ట్రైనర్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకుంటున్నానండి. మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడవచ్చు. స్ట్రెయిన్ చేసుకుని వీటిని కాసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు నేను వీటిని చల్లారనిచ్చానండి. వీటిని నేను ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రిడ్జ్లో వచ్చేసి ఒక 1 వీక్ నుంచి 2 వీక్స్ వరకు స్టోర్ అవుతుందండి. మీ దగ్గర గ్లాస్ కంటైనర్ లేకపోతే ఎయిర్ ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా వాడాలో చూపిస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఈ జెల్ తీసుకుని ఆల్మండ్ ఆయిల్ వచ్చేసి నేను 5 డ్రాప్స్ వరకు యాడ్ చేస్తున్నాను. మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు యాడ్ చేసుకుంటూ ఉండండి. మీ దగ్గర ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. వీటిని విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మిశ్రమాన్ని మీరు మీ హెయిర్ మీద అప్లై చేసుకుని ఒక 1 అవర్ ఉంచుకున్న తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేసేయండి. ఈ విధంగా మసాజ్ లాగా అప్లై చేసుకోండి. ఇట్లా మీరు వారానికి 2 సార్లు చేస్తూ ఉండండి. మీ హెయిర్ ఖచ్చితంగా సిల్కీ అండ్ షైనీగా అవుతుంది. హెయిర్ గ్రోత్ కూడా ప్రమోట్ అవుతుందండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.